రాజకీయాలంటేనే ఈ రోజులలో పదవుల కోసం పాకులాడుడు, పైసల కోసం తండ్లాడుడు, అధికారం కోసం ఆరాటపడుడు, వాటన్నిటి కోసం పార్టీలు మారుడు, ఎమ్మెల్యేలను కొనుడు, అమ్ముడు, సర్కార్లను కూల్చుడు, పార్టీలను చీల్చుడు, పేల్చుడు చేస్తున్నారు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సందు దొరికితే జంపింగ్ జపాంగ్ అయ్యే రోజులు ఇవి. అట్లాంటి రోజులల్లా ఇగో ఎమ్మెల్యే మాత్రం నేను అసోంటి ఎమ్మెల్యేని గాను అన్నట్టు చెప్తుండు గీనా. ఇప్పుడు చాలా మంది నాయకులు పార్టీ మారిండ్రమ్మా. మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు, అంటే చాలా మంది మారిండు. నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు, మరి నీకు కూడా మరి నువ్వు కూడా మారుతావా అంటే నేనేమన్నా తెలుసా, డాక్టర్ సంజయ్ని కొనాలంటే వాని బాబమ్మ అని తాతమ్మ కూడా రావాలని పలికారు. అది నా ధైర్యం. ఎందుకంటే నిజాయితీగా బత్త కాబట్టి. చాలా మందికి నిజాయితీ లేదు కాబట్టి భయపడి అడుగుతారు. నేను నిజాయితీగా బత్తా. ఆగో అట్లనట. వాని తాత జేజమ్మ దిగొచ్చిన ఎమ్మెల్యే సంజయ్ని కొనలేడట. నిజాయితీగా బతుకుతా కాబట్టి ఏ పార్టీకి పోవాల్సిన అవసరం తనకు లేదట. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తన మీద తనకున్న నమ్మకంతో ఇట్లా చెప్తున్నాడట. మనిషికి 100 మంది ప్రాణాలు కాపాడిన నేను. మీ అందరు తెలుసుంటారు డాక్టర్ సంజయ్ అంటే ఎవరు. 1000 మంది ప్రాణాలు కాపాడిన. పిచ్చి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఇప్పుడు చేయను, భవిష్యత్తులో చేయబోను. నాకు కేవలం కావాల్సిందల్లా నేను ఏ రోజు ఆ నాయకుని ఈ నాయకుని తిట్టి బతక. ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా. నేను మంచి ఉన్నా చెడ్డున్నా మీరు నిర్ణయించాలి అంతే. నేను వేరే వాళ్ళని తిట్టుకుంటా, నా భోజనం కట్టుకోను నేను. సో ధైర్యంగా ఉంటా, ఎందుకంటే నిజాయితీగా ఉంటా, ధైర్యంగా ఉంటా. అబ్బాబ్బా, ఈసొంటి లీడరు ఈ కాలంలో ఎక్కడన్నున్నాడా? ఎమ్మెల్యే సంజయ్ చెప్పేది నిజమే. అయితే ఈసొంటి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఎవ్వరుండరు కావచ్చు. మరి అంతే కదా, పక్క పార్టీని ఆపోజిషన్ లీడర్లను తిట్టకుండా రాజకీయం చేసే లీడర్లు ఎవరన్నా ఉన్నారా? ఎవరని తిడితే ఫేమస్ అవుతారో, ఏమని తిడితే పెద్దోళ్ళు అవుతారో తెలుసుకొని మరి తిడుతున్న కాలంలో ఎవ్వరని ఏమనకుండా ఉండుడంటే గ్రేటే కదా. మరి అట్లా చేయకుంటే ఎట్లా పెద్దోళ్ళు అవుతారు? ఈ తిట్టుడు రాజకీయాలల్లో ఎట్లా ఎదుగుతారు అంటే దానికి కూడా చెప్పిండు. నా మహిళలు మంచిగా ఉండాలి, నా రైతన్నలు మంచిగా ఉండాలి. ఆగో అది మాత్రమే కోరుకుండట, దానికోసమే ఆరాట పడతారట. అట్లా వేస్తే జనాలు గుర్తు పెట్టుకుంటారా? మంచి లీడర్ను కాపాడుకుంటారా అంటే అది వాళ్ళ ఇష్టం అన్నట్టు మాట్లాడిండు. ఎప్పుడైనా మంచిని మంచనాలే, చెడుని చెడనాలే. మంచిని మంచనాలే, చెడుని చెడనాలే. రాజకీయాల్లో మన అందరం బతకనికి రాలే. రాజకీయం ప్రజలకు సేవేనికి ఒక విధానం. చాలా మందికి రాజకీయాలంటే కమిషన్లు ఇచ్చుడు, పైసలు తీసుకున్నాడు. డాక్టర్ సంజయ్ అసొంటోడు గానే కాదు, భవిష్యత్తులు కూడా ఇట్లనే ఉండాలి అన్నట్టు చెప్పిండు. మరి ఎమ్మెల్యే సాబ్ చెప్పినట్టే చేస్తున్నాడా, లేకుంటే మైకులో ఒకటి చెప్పి ఇంకో తిరిగా చేస్తున్నాడా అనేది మనకు తెలియదు. కానీ సంజయ్ సాబ్ చెప్పినట్టే ఉండేది ఉంటే దేశంలోనే మస్తు గ్రేట్ ఎమ్మెల్యే అని ఒప్పుకోవాల్సిందే. ఈ రోజులల్లో కూడా ఇట్లాంటి లీడర్లు ఉంటారా అని పరిశాన్ కావాల్సిందే. తాను చెప్పినట్టు ప్రజలకు కావాల్సిన సవలతుల కోసం పాదయాత్ర కూడా చేయబోతున్నాడట. మరి చూడాలి ఎట్లుంటుందా పాదయాత్ర అనేది.